పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన కేసులో సినీ హీరో అల్లు అర్జున్ నేడు విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సయ్యద్ అల్లు అర్జున్ ఇంటి వద్ద నుండి లైవ్ లో అందిస్తారు. సయ్యద్, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? అల్లు అర్జున్ ఈ రోజు కోర్టుకి అటెండ్ అవుతున్నారా? ఓకే సంగీత, ప్రస్తుతం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ ఈరోజు కోర్టుకు హాజరయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ముంబైలో తన షూటింగ్లో ఉండడం వల్ల తనకు సంబంధించిన లీగల్ టీం ఈరోజు కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది. సో లీగల్ టీం హాజరయ్యే కోర్టులో అల్లు అర్జున్ నెక్స్ట్ హాజరవ్వడానికి ఒక డేట్ కూడా కోరే అవకాశం ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా దీని యొక్క పూర్వపరాలు మేము చూసుకుంటే గత 2024 డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన కేసులో 23 మంది పైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అందులో అల్లు అర్జున్ని A11గా చేర్చడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి ఇంతకు ముందే అల్లు అర్జున్నిగా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ రావడం కూడా మేము చూసాం. ఆ కేసుకు సంబంధించి ఈరోజు ఖచ్చితంగా మీరు హాజరు అవ్వాల్సిందే అని నాంపల్లి కోర్టు అయితే చెప్పిన విషయం అయితే చూసాము. కానీ తన షూటింగ్లో ఉండడం మూలంగా కోర్టుకైతే ఈరోజు హాజరు కాలేరని, తనకు సంబంధించిన లీగల్ టీం హాజరవుతుందని మనకు సమాచారం అందుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆ తల్లి చనిపోయారో ఆ సంబంధించిన ఒక బిడ్డ, ఎవరైతే తల్లి చనిపోయారో వారికి సంబంధించినటువంటి బిడ్డ శ్రీతేజ్, తను నిజంగా ఆ రోజు తొక్కిసలాట్లో చాలా గాయాల పాలయ్యాడు. ఇప్పుడు కూడా పూర్తిగా కోలుకోలేదు. తనని కూడా ఇటీవల అల్లు అరవింద్ పరామర్శించి తన చదువులకు సంబంధించి కూడా పూర్తిగా నేను హామీ ఇస్తానని కూడా అల్లు అరవింద్ మాటిచ్చి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సయ్యద్, ఇక్కడ ఇప్పుడు అల్లు అర్జున్ ఈ రోజు అటెండ్ కాని సందర్భంలో తన తరఫు లాయర్ ఎవరైనా వెళ్ళి దీని గురించి ఇంకా ఏవైనా ఎంక్వైరీకి హాజరు అవుతారా? ఇంకా ఏవైనా కోర్టులో వివరణ ఇస్తారా? ఎస్ సంగీత, దీనికి సంబంధించి అల్లు అర్జున్ టీంకి సంబంధించినటువంటి లీగల్ టీం అయితే ఈరోజు కోర్టులో హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. హాజరవుతూ నెక్స్ట్ మరో హియరింగ్ డేట్ వాళ్ళు రిక్వెస్ట్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైంలో అల్లు అర్జున్ గారు వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి అయితే మేము చూస్తున్నాము. ఈరోజు ముంబైలో షూటింగ్ కారణం మూలంగా ఈరోజు అసలు హాజరయ్యే పరిస్థితి అయితే అల్లు అర్జున్ అయితే లేనట్టు మనకు కనిపిస్తుంది సంగీత. రైట్, ఎస్, థ్యాంక్ యూ సయ్యద్.